Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. ముందుగా మనందరి గురువైన విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీకి మరియు వారి గురువులైన నుండి సదానంద గురువులకు నా యొక్క పాదములను తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఉమేష్ గౌడ్. మరి నా యొక్క వృత్తి వచ్చేసి న్యూస్ పేపర్ ఏజెంట్ను ఈనాడు. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు నెలకొల్పిన ఈ యొక్క సంస్థలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటుతుంది. మరి 10 సంవత్సరాలలో ఎంతో అద్భుతమైన విషయాలను ఈ యొక్క సొసైటీ మాస్టర్స్ ద్వారా, ఈ యొక్క ధ్యాన కార్యక్రమాల ద్వారా, ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి భూమి మీద ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ ఈ యొక్క సంస్థ చాలా అద్భుతంగా అనిపించింది. జ్ఞానపరంగా ఏది తప్పు కాదు, కానీ ఉన్న దాంట్లో అత్యంత హైయెస్ట్ అనిపించింది ఇది. కాబట్టి ఈ సంస్థలోనే కొనసాగడం జరుగుతుంది. మరి బ్రాహ్మణుడు బ్రహ్మశ్రీ పత్రిజీ పుట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా బోధన దగ్గర పుట్టడం జరిగింది. వృత్తిరీత్యా కోరమండల్ కంపెనీలో జాబ్ చేస్తూ కర్నూలులో ఉండడం జరిగింది. పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా బోధన అయినప్పటికీ వ్యాపార పరంగా వృత్తిరీత్యా కర్నూలులో కోరమండల్ కంపెనీలో 2 రాష్ట్రాలకు ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు. అప్పటికి తెలంగాణ రాలేదు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు ఎగ్జిక్యూటివ్గా ఉన్నాడు. అప్పుడు పత్రిజీ గారికి కర్నూలులో ఈరోజు మీరు ఎలాగైతే ఫలానా లక్ష్మీనరసింహ టెంపుల్లో మాస్టర్ వస్తున్నాడు అని చెప్పని మీకు తెలిసి ఎలా వచ్చారో, అక్కడ కూడా కర్నూలులో బస్టాండ్ బ్యాక్ సైడ్ ఒక లాడ్జింగ్లో ఒక స్వామీజీ వచ్చారని చెప్పి తెలిసి ప్రతిసారి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అప్పటికి ఎంతోమంది భక్తులు వచ్చి ఆ స్వామీజీని, ఆ సదానంద యోగి అనే గురువు గారిని రకరకాల ప్రశ్నలతో వాళ్ళు, అంటే కొంతమంది తమకు సంతానం కాలేదని, కొంతమంది తమకు పెళ్లి కావట్లేదని ఎన్నో ప్రశ్నలు అడగడం చేత ఆయన కొంత కోపంతో ఉండి వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ యొక్క గురువు గారు ఏమన్నారంటే, నా దగ్గర బ్రహ్మజ్ఞానం తప్ప వేరే దొరకదని చెప్పాడు. అప్పుడు పత్రిజీ మాకు కూడా ఆ బ్రహ్మజ్ఞానమే కావాలి స్వామి అని చెప్పాడు. అవునా అని చెప్పని సదానందయోగి సంతోషపడి సరే తెల్లవారుజాము 4:30 అని చెప్పాడు. మరి చూడండి, ఈరోజు మనం సాయంత్రం 6 గంటలకు రమ్మంటే కూడా ఎంతోమంది రాలేకపోతున్నారు. మరి తెల్లవారుజాము 4:30 రమ్మని చెప్పాడు. అంటే వీళ్ళు తెల్లవారుజాము 4:30కి వెళ్ళారు. ఆ విధంగా ఒక 2 సంవత్సరాలు గురువు గారు ఆ సదానంద దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకొని తనకు టైం ఉన్నప్పుడల్లా డ్యూటీ చేసుకుంటూ శనివారం, ఆదివారం స్వామితో కేటాయించేవాడు. ప్రతిరోజు సాయంత్రం కేటాయించేవాడు. ఆ విధంగా 2 సంవత్సరాల తర్వాత ఓ రోజు ఆ సదానంద యోగి నేను వచ్చిన పని అయిపోయింది భూమి మీద అని చెప్పని సమాధి ఏర్పాటు చేయంటే నందవరంలో సమాధి ఏర్పాటు చేశాడు. ఆ సారు చివరిగా ఒక మాట చెప్పాడు గురువు గారు, డూ ఆర్ డై, జీవిస్తే ఈ విధంగా జీవించు, మిగతా అంతా సమయం వృధా, ఎన్నో జన్మలు ఇప్పటికే అలా గడిచిపోయాయి, కాబట్టి చేస్తే ఆత్మజ్ఞానంగా జీవించు, ఆత్మజ్ఞానాన్ని పంచు, ఈ యొక్క మార్గాన్ని అందరికీ ప్రచారం చేసి చెప్పాడు. మరి గురువు గారికి ఆ రోజు నుంచి అందరికీ చెప్పాలని తపన ఎక్కువై ఆ యొక్క వృత్తి అడ్డం వస్తుందని చెప్పని ఆ యొక్క జాబ్ కూడా రిజైన్ చేశాడు. ఆ విధంగా రిజైన్ చేసి ఒక 40 సంవత్సరాలు 150 దేశాలలో ఒక్క రోజు కూడా, ఒక గంట కూడా, ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. ఎందుకంటే ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు గుడ్డిగా గురువుని ఫాలో కాలే. ఎన్నో రకాల వాళ్ళకున్నటువంటి క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్ దొరికింది. లెక్కే లేదు, అన్ని రకాల ప్రశ్నలకు జవాబు దొరికింది సొసైటీ ద్వారా. కాబట్టి మేము కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాతనే చాలా గొప్ప గురువు గురించి మేము అదృష్టపడ్డాం. మరి ఎంతో జన్మల పుణ్యం ఉంటే కానీ నిజానికి అటువంటి గురువు దొరకడం చెప్పని కూడా మాకు కన్ఫర్మ్ అయిపోయింది. మరి గురువు గారి గురించి ఆయన ఈ ప్రపంచాన్ని మార్చాలని చెప్పని అంత ప్రయత్నం చేశాడు. మనం కనీసం ఆ స్థాయిలో చేయకుండా మనకు తెలిసిన మన స్నేహితులు, బంధువులు, మన చుట్టుపక్కల వారికి మనం ధ్యానమయము, పిరమిడ్మయము, శాకారమయం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈరోజు మనము 18 ఆది సూత్రాలు, పత్రిజీ చెప్పినటువంటి 18 ఆది సూత్రాలు కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు చెప్తున్నాం. గురువు గారు అందించినటువంటి సూత్రాలు అంటే కొన్ని లక్షల పుస్తకాలు చదివిన తర్వాత ఆయన ఈ మానవాళికి ఇప్పుడున్నటువంటి 850 కోట్ల మందికి వాళ్ళ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, రోగాలు, దుఃఖాలు అన్ని పోవడానికి ఆయన 18 సూత్రాల్లో పెట్టాడు. దాంట్లో మొట్టమొదటిది సరి అయిన ధ్యానము. చూడండి, పదం చూడండి, సరి అయిన ధ్యానము.
అంటే సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. సరికాని ధ్యానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి సరియైన ధ్యానం అనే పదం వచ్చింది. మరి ఒకసారి బుద్ధుడు తీసుకుంటే బుద్ధుడు ఈ కాలం వాడు కాదు. మరి 2000 సంవత్సరాల కింద ఆ బుద్ధుడు జీవించినప్పుడే వందల రకాల ధ్యానాలున్నాయి. మరి ఈ రోజుకి ఎన్నయింటాయి? వేల రకాలయింటాయి. కాబట్టి ఎన్నో రకాల ధ్యానంలో సరియైన ధ్యానం అయినటువంటి ఈ యొక్క ఆనాపానసతి. ఈరోజు మనం దీన్ని ఏమంటున్నాం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నాం. కానీ ఆ రోజు ఆ బుద్ధుడు పెట్టినటువంటి ఈ యొక్క లిపి ఏదైతే ఉందో ఆ భాషలో, ఆ పాలి భాషలో ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుండడం. అంటే మన శ్వాసతో మనం ఉండడం. ఈ సరియైన ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేయాలి. ఎవరికైనా ధ్యానం ద్వారా లాభాలు జరగలేదంటే ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే వాళ్ళు సరికాని ధ్యానాలను జేసింటారు. రెండోది క్రమం తప్పకుండానే జేసింటారు. గుర్తుపెట్టుకోవాలి పాయింట్. సరియైన ధ్యానము క్రమం తప్పకుండా చేయాలి, చేయించాలి. మనం ఒక్కరే కాకుండా మిగతా వాళ్ళతో కూడా చేయించాలి. రెండవది అయితే ఈ మొదటి దాంట్లో ఎటువంటి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు లేవు. బాగా చూడండి. ఇప్పుడు మనకు ఏదైనా ఆసనాలు చెప్పారనుకోండి. ఒక 5 ఏళ్ల పిల్లాడు, 10 ఏళ్ల పిల్లాడు, 20 ఏళ్ల పిల్లాడు చేస్తాడు. కానీ ఓ 40, 50 ఏళ్ల వ్యక్తులు చేయగలుగుతారా? చేయలేరు. కానీ గురువుగారు ఎంత గొప్ప విషయం అంటే ఈ యొక్క సరియైన ఈ శ్వాస మీద ధ్యాస మార్గంలో శరీరాన్ని ఏమాత్రం మనం ఇబ్బంది పెడతలేము. చూడండి కుర్చీలో కూర్చుంటున్నాం. కింద కూర్చున్నోళ్ళు కింద కూర్చోవచ్చు. ఎటువంటి కండిషన్ లేదు. కూర్చోవచ్చు. కంఫర్టబుల్. పతంజలి మహర్షి ఏం చెప్పినంటే శరీరాన్ని ఎంత కంఫర్టబుల్‌గా ఉంచుకుంటే అంత మనకు సాధన పెరుగుతది. అట్లా దీంట్లో ఎటువంటి మనకు క్లిష్టమైనటువంటి హఠయోగాలు గాని, ప్రాణాయామాలు లేవు. కాబట్టి దీన్ని ఎవరైనా చేయవచ్చని మాకు అర్థమవుతుంది. రెండవది సరియైన ఆత్మవిజ్ఞానం. మరి భూమి మీద ఆత్మవిజ్ఞానం సంబంధించి ఎన్నో పుస్తకాలున్నాయి. మరి మేము ఎంతో ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఎంతసేపున్నా మనం కొన్ని తరతరాలకెళ్ళి ఓన్లీ 2, 3 పుస్తకాలు పట్టుకొని అక్కడనే ఉంటున్నాం. మరి ఈరోజు పత్రిక గారు వచ్చిన తర్వాత ప్రపంచంలో గొప్ప గొప్ప మహానుభావులవి, యోగులవి, ఋషులవి ఆ! మరి వాళ్ళందరూ మాకు తెలీదు. బ్లావెట్స్‌కి అంటే తెలీదు. అనిబిస్ అంటే తెలీదు. జార్జ్ బెర్నాషా తెలీదు. యోగానంద పరమహంస, యుక్తేశ్వర గిరి, లాహిరి మహాశయులు, మహావతార్ బాబాజీ, ఆ! నీమ్ కరోలి బాబా. ఒక్కొక్క గురువు గురించి ఆ ధ్యానజ్యోతి మ్యాగజైన్‌లో వస్తుంటే చాలా ఆశ్చర్యపోతున్నాం. ఇంత గొప్ప విషయాలని చెప్పని. ప్రపంచంలో ఉండే యోగుల యొక్క జీవితాలు మొత్తం పిఎమ్స్ ఛానల్ రికార్డ్ చేసి దాంట్లో పెడుతుంది. ఆ విధంగా సరియైన ఆత్మవిజ్ఞానించే పుస్తకాలు చాలా ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ యోగానంద పరమహంస రాయించడం జరిగింది. స్వామి రామ ఇటువంటి ఎన్నో పుస్తకాలున్నాయి. అవి చదివినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మూడవది ధ్యాన అనుభవాలను పంచుకోవడం. చూడండి మనం ధ్యానం చేసిన తర్వాత మనకి ఏదైతే అనుభవాలు వచ్చాయో, అనుభవాలు ఇతరులతో పంచుకోవాలి. ఆ పంచుకున్నప్పుడు ఏమైతదంటే ఈ యొక్క జ్ఞానం చెప్పే వ్యక్తికి ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది ఇక్కడ కూర్చున్న వ్యక్తికి ఎంతవరకు ఉపయోగపడతది. జ్ఞానదాతకు మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంటే కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంటే టాలీ అయిపోతది. వాళ్ళు దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటారు సాధనని. ఒక జ్ఞానదాతకు క్యాన్సర్ ఉండొచ్చు. ఒకరికి కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు. ఒకరికి సైనసైటిస్ ఉండొచ్చు. ఏదైనా ఉండవచ్చు. ఆ యొక్క ధ్యానం మనం పంచుకున్నప్పుడు అది మిగతా వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి మన ధ్యాన అనుభవాలను ఇతరులకు చెప్పాలి. ఇతరుల ధ్యాన అనుభవాలు కూడా అంతే శ్రద్ధగా వినాలి. ఒకటే మనదే చెప్పుడు పోకూడదు. వేరేవాళ్ళు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. మరి గురువుగారికి ఎంత శ్రద్ధ అంటే ఆ విషయంలో మేము స్వయంగా చూసాం. కడతాల్లో ఆ గురువుగారు కొంతమంది స్వామీజీలను వేదిక మీద కూర్చోబెట్టి మైక్ ఇస్తే, ఆ స్వామీజీలు చెప్తుంటే అక్కడున్న కొన్ని వేల మందికి విరక్తొచ్చేది ఆ సబ్జెక్టు. కానీ పత్రి సార్ మాత్రము ఇంత గూడా తొనకకుండా, బెనకకుండా ఎంత ఓపికతో కూర్చునేవాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సార్ మేమే వినలేకపోతున్నాం నువ్వు ఎట్లా వింటున్నాడు. అంటే చూడండి మరి ఎంత ఓపిక. అట్లా ధ్యాన అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. నాలుగవది వీలైనంత మౌనంగా ఉండాలి. ఇక్కడ ఏమైందంటే మౌనంగా లేకపోవడం వల్ల ఎన్నో రకాల కర్మలు మనకు అంటుకుంటున్నాం. తగిలించుకుంటున్నాం. ఎందుకంటే ఏ వ్యక్తి కనపడ్డా, ఏ వ్యక్తి దగ్గరికి పోయినా దురదృష్టం ఏంటంటే ఒక స్నేహితునితోని పోయినా, ఒక బంధువుతోని పోయినా అన్నీ లేనిపోని విషయాలే. అన్నీ సరికాని విషయాలే. అన్నీ నెగెటివ్ విషయాలే. మరి మౌనంగా ఉంటే ఏమైతాయంటే మనకు ఎన్నో కర్మలు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, అతను తృప్తి కొరకు బావనో, బామర్దో, అక్కనో, అన్నో, తమ్ముడో, స్నేహితుడో చెప్పని అతని సంతోషం కోసం మనం ఓకే. సరే, సరే అట్లా చేసి వెళ్ళిపోండి అంటాం. కానీ అవతల పక్క ఏం జరిగిందో మనకు తెలీదు గదా! మరి ఒకటే పక్క మనం ఎన్ని తిరిగి చెప్తాం. కాబట్టి ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంటది. కాబట్టి మనం వన్ సైడ్ తీర్పులు ఇవ్వకూడదు. అట్లా ధ్యాన అనుభవాలు పంచుకున్న తర్వాత ఆ మౌనంగా ఉన్నప్పుడు మనకి కర్మలు తగ్గుతాయి. జడ్జిమెంట్ చేయం కదా! ఎవరి పట్ల తీర్పులు ఇయ్యం కదా! ఆమె అట్లా చేసింది, ఈమె ఇట్లా చేసింది చెప్పం కదా! అప్పుడు మనకు పాపాల సంఖ్య చాలా తగ్గిపోతది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది గురువులు విశేషంగా మౌనంగా ఉన్నారు.
మెహర్ బాబా ఎన్ని సంవత్సరాలు లెక్కలేదు, మాతా మాణికేశ్వరి లెక్కలేదు. ఎంతమంది యోగులు ఈరోజు హిమాలయ పర్వతాల్లో వందల సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఉన్నారంటే ఓన్లీ మౌనం ద్వారానే. అట్లా వీలైనంత మౌనంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. ఐదవది, పౌర్ణమి అమావాస్యకు సామూహిక ధ్యానం చేయాలి. చూడండి, పౌర్ణమికి ఇప్పటి వరకు మనకు పౌర్ణమిన పదినం, అమావాస్యన పదినం. కానీ సొసైటీకి వచ్చిన తర్వాత ఆ పౌర్ణమికి ఆ భూమి మీదకి ఎనర్జీ విశేషంగా ధారాళంగా కుండపోతగా వస్తున్న సంగతి మనకి ఏనాడు తెలియదు. మరి ఇక్కడ ఉన్న అందరం మనం భక్తిపరంగా ఉన్నాం, గుళ్ళోకి వెళ్తున్నాం, ఎంతో మంది స్వామి దగ్గర కలుస్తున్నాం, కానీ ఆ యొక్క శక్తి గురించి మనకు తెలియదు. ఈరోజు ఈ పిరమిడ్ సొసైటీలో పౌర్ణమి ధ్యానం గురించి విశేషమైన కార్యక్రమాలు మీరు 150 దేశాల్లో ఎక్కడైనా తీసుకోండి, ప్రతి ఊర్లో పౌర్ణమిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంటే అంత శక్తి, అంటే మన సాధన పెరగడానికి, మన స్థితి పెరగడానికి గొప్ప అవకాశం పౌర్ణమి. ఈ పౌర్ణమి మొత్తం 7 రోజులు ఉంటుంది. 7 రోజులు పౌర్ణమిలో ఎగ్జాంపుల్ మనకు ఒక 24వ తారీఖు పౌర్ణమి వచ్చింది అనుకుందాం. ఎట్లా లెక్క అంటే 24 ముందు 3 రోజులు, 24 తర్వాత 3 రోజులు. 24 తారీఖు పౌర్ణమి వచ్చింది, ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, ప్లస్ 24 తారీఖు, మొత్తం కలిపి 7 రోజులు. ఈ 7 రోజులు విశేషమైన శక్తి ఉంటుంది. ఎవరైనా ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, మనలో ఉన్న బ్లాక్స్ పోవాలనుకున్నా, కర్మలు తగ్గాలనుకున్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, గొప్ప గొప్ప స్థితి పెరగాలనుకున్నా ఈ పౌర్ణమిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పౌర్ణమి కొంతమంది 7 రోజులు మౌనంగా ఉంటారు, కొందరు 7 రోజులు ఓన్లీ అల్పాహారం తీసుకుంటారు, కొందరు 7 రోజులు ద్రవహారం తీసుకుంటారు, కొందరు 7 రోజులు మౌనం, ఇట్లా రకరకాలు అన్నమాట స్థితి పెంచుకోవడానికి. ఈ యొక్క పౌర్ణమికి, అమావాస్యకు, సామూహిక ధ్యానాలకు మీరు ఎక్కువ శాతం టైం ఇవ్వండి. ఇక్కడ ఎక్కడవుతున్న కార్యక్రమాలు జరుగుతుంటాయి అమావాస్య పర్వదు, ఆ రోజు సామూహిక ధ్యానం ఇదే విధంగా. ఎందుకంటే మనం ఒకరం చేసే కంటే సామూహికంగా చేసే శక్తి ఎక్కువ ఉంది కదా. మరి 3 రెట్ల శక్తి ఎక్కువ వస్తున్నప్పుడు మరి ఆ 3 రెట్ల శక్తి ప్లస్ అమావాస్య శక్తి 3 రెట్లు, 6 రెట్లు అవుతుంది. అదే మనం పిరమిడ్ శక్తి, పిరమిడ్లో కూర్చొని చేస్తాం కాబట్టి అదొక 3 రెట్లు, అంటే 9 రెట్ల శక్తి కలుస్తుంది. కాబట్టి పౌర్ణమికి, అమావాస్యకు సామూహిక ధ్యానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మొదటిది సరియైన ధ్యానము, రెండవది సరియైన ఆత్మ విజ్ఞానము, మూడవది ధ్యాన అనుభవాలు ఇతరులతో పంచుకోవాలి, నాలుగవది వీలైనంత మౌనంగా ఉండాలి, ఐదవది పౌర్ణమి అమావాస్యకు సామూహిక ధ్యానము, ఆరవది పిరమిడ్ శక్తి. చూడండి, పిరమిడ్ శక్తి గురించి పత్రిజీ గారు వచ్చిన తర్వాత మనకు తెలిసింది. సరే, ఈరోజు చరిత్ర చదివితే ఎన్నో దేశాలు ఉందని అంటున్నారు, కానీ మన ఇండియాలో అయితే మాత్రం పత్రిజీ ద్వారా మనకు తెలిసింది. ప్రపంచానికి పిరమిడ్ అంటే ఏం తెలుసు అంటే ఈజిప్ట్ ఉందని తెలుసు, దానిలో శవాలను పెట్టింది తెలుసు. కానీ గురుగారు వచ్చిన తర్వాత ఈ పిరమిడ్ శక్తి, ఎందుకంటే అప్పుడు యోగులు కొన్ని వందల వేల సంవత్సరాల కింద ఆ యొక్క పిరమిడ్ ద్వారా వాళ్ళు వేరే గ్రహాంతాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క లింక్ అది కమ్యూనికేషన్. మరి ఆ పిరమిడ్ లో మనం టెస్ట్ చేశారు ఎంతో మంది. ఒక టమాటాను, ఒక వంకాయను, ఒక షేవింగ్ చేసుకునే బ్లేడును, ఒక 5 సార్లు వచ్చే బ్లేడు దాంట్లో పెడితే 10 సార్లు వచ్చింది. ఒక టమాటా దాంట్లో పెట్టి, ఒక టమాటా బయట, ఒక టమాటా లోపల పెడితే లోపల ఉన్న టమాటా ఎక్కువ నిల్వ ఉంది, బయట ఉన్న టమాటా తొందరగా ఇదైపోయింది. అట్లా ఎన్నో ప్రయోగాలు చేశారు. మరి ఈ రోజు రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కష్టాల పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, బాధపడుతున్నారు, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, పెళ్లి చేయలేకపోతున్నారు. కానీ ఆ భూమాత ఎంతో గొప్ప విషయం అంటే ఆ విత్తనాలను ఆ పిరమిడ్లో తీసుకొని పెట్టి ధ్యానం చేసి ఆ భూమాతకు పుట్టంగా తెలియసి ఆ పంట వేస్తే అద్భుతమైన పంట వస్తుందంట. మరి చూడండి, కొన్ని సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ, శతాబ్దాల కొద్దీ రైతులు కష్టపడుతూనే ఉన్నారు. ఎప్పటికీ చావులే. ఆ మందులు కూడా పైసలు లేక ఎంతో మంది అడుక్కుంటారు వాళ్ళు ఆ సీజన్లో. తీరా పంట చేతికొచ్చే టైం మళ్ళీ ఏదో పురుగు కొడుతుంది. అట్లా ఆ యొక్క పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం ఉన్న వాళ్ళు 100, 150 రూపాయలు పెట్టి క్యాప్ వస్తుంది, క్యాప్ పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఎక్కువ స్థోమత ఉన్న వాళ్ళు 2x2 సైజు 15 రూపాయలు పెడితే మనకు ఈ బండ సైజు ఉంటుంది, చెక్క పిరమిడ్, అవి తెచ్చి పెట్టుకోవచ్చు. ఇంకా కొద్దిగా స్థోమత ఉంటే స్టాండ్ పిరమిడ్ ఉంటుంది, అవి తెచ్చుకోవచ్చు. ఏదో ఒకటి, ఎందుకంటే పిరమిడ్ లేకుండా వేస్తే మనకు 3 రెట్ల శక్తి లాస్ అవుతాం. కాబట్టి ఆ పిరమిడ్ కొని చేస్తే అయిపోయి కదా, ఎట్లా చేస్తున్నాం అర్ధ గంట ఆ క్యాప్ పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా. కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా క్యాప్ కొనాలనుకున్న వాళ్ళు రాగి క్యాప్ కొనండి, రాగి క్యాప్ లో ఎనర్జీ బాగుంటుంది. అట్లా పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఆరవది అయిపోయింది. ఏడవది, అల్లోపతి మందులను పూర్తిగా మానివేసి సర్వదా ధ్యానాన్ని శరణు పెట్టుకోవాలి. అల్లోపతి మందులు అంటే ఇప్పుడు మనం తెచ్చుకునే మెడికల్ షాప్లో ఉన్న మందులు. బాగా గుర్తు పెట్టుకోండి. మరి మేము చెప్పిన మీరు బంద్ చేయొద్దు, ఎప్పటి నుంచో మీకు అలవాటు ఉంటుందో బంద్ చేయొద్దు. దానికి ఎంతో లెక్క ఉంటుంది. మీ శరీరంలో అది మందులకు అలవాటు ఉంటుంది. సడన్ గా బంద్ చేయొద్దు. మీ ధ్యాన సాధన పెరిగిన తర్వాత మీకు అప్పుడే తెలుస్తుంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే రవిరాజ్ అనే ఒక వ్యక్తి చాలా రకాల రోగాలు ఉన్నాయి. ఒక యోగా మాస్టర్కి వెళ్తే
ఆయన సలహా అడిగితే ఆయన సలహా ఇయ్యలే, ఉల్టా కోపం అయిండు. ఏ జన్మలో ఏ పాపం చేసినా ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్పంటే నాకు కోపం వచ్చి, సార్ నా శరీరం బాలేదు, హెల్త్ ఇబ్బంది పెడుతుంది, నువ్వేమో మాట్లాడుతున్నావు అంటే, ఈ వయసులో నీకేం చెప్పాలి, ఏం చెప్పినా ఏం చేయలేవు, కూర్చోలేవు, లేవలేవు, ఆసనాలు వేయలేవు, కోపం అని చెప్పన్నాడు. ఆయన అప్పుడు ఎంతో బాధతోన వేరే ఊరు షిఫ్ట్ అయ్యిండు. అక్కడ శ్రీకాళహస్తి టెంపుల్‌కే బయటకు వచ్చినప్పుడు ఒక ధ్యాన కరపత్రం ఒకటి ఇచ్చారు. ఈయన నా దగ్గర డబ్బులు లేవండి ప్రోగ్రామ్ రానికి అంటే, డబ్బులు ఏం లేదంటే ఫ్రీగానే అని చెప్తే, అప్పుడు ఆ ప్రోగ్రామ్‌కెళ్ళి ఆడ చెప్పిన మాటలు విని ఇంటికొచ్చి రోజుకు 3 గంటల సేపు ధ్యానం చేస్తే, ఆయన విచిత్రం ఏందంటే, ఆయన 3 గంటలు 4 గంటలు సాధన చేసుకుంటూ పోయిండు. ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత నాకు డౌట్ వచ్చింది. అసలు ఆయన మందులు వేసుకోవడం బంద్ చేసిండు. అంటే సాధన ఎక్కువ చేసిండు కాబట్టి నాకు మందులు అవసరం పడలేవు. నెలైనాక డౌట్ వచ్చింది ఆయనకు. ఆయన వేరే దాన్ని దృష్టి పెట్టిండు. వాళ్ళేం చెప్పిండంటే, మీరు ఏదైనా అనుకుంటే జరుగుతది అని చెప్పిండు. మీరు ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావాలంటే వస్తదనేసరికి ఆయన డైలీ ఫోన్ పెట్టుకొని కూర్చున్నాడు. 3 గంటలు ధ్యానం చేసేది, ఫోన్ పెట్టుకొని కూర్చునేది. మా బావకెళ్ళి ఫోన్ రావాలని. అట్లే కూర్చున్నాడు. ఇవన్నీ మర్చిపోయిండు టాబ్లెట్ ఏసుకోవడం. నెల రోజుల తర్వాత ఆయన షాక్ అయిపోయిండు. అరే! నేను నడవలేకుంటే కదా ఇంత దూరం. ఇప్పుడు ఇంత దూరం నడుస్తున్నా. ఇంతసేపు కూర్చోలేకుంటే కదా కూర్చుంటున్నా అని నా రోగాలు ఉత్తమని నాకు అర్థమైపోయింది. అట్లా ఎప్పుడైనా మనం టాబ్లెట్ సడెన్‌గా బంద్ చేయొద్దు. సాధన పెంచుతూ 3 ఏసుకున్నప్పుడు 2 ఏసుకోవాలి, 2 ఏసుకున్నప్పుడు 1 ఏసుకోవాలి. ఆ విధంగా దానికి ఎన్నో మార్గాలుంటాయి. అంటే అల్టిమేట్‌గా అల్లోపతి మందులు లేకుండా కూడా భూమి మీద ఎంతోమంది జీవిస్తున్నారు. దానికి యోగులే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈరోజు మన పరిస్థితి ఏమైపోయిందంటే టాబ్లెట్ లేకపోతే మనం జీవించిన పరిస్థితి వచ్చింది. మరి యోగులందరూ ఏ టాబ్లెట్ తీసుకుంటున్నారు? బ్రహ్మం గారు ఏది తీసుకున్నాడు? వేమన ఏది తీసుకున్నాడు? ఎంతోమంది ఉన్నారు కదా! మాతా మాణికేశ్వరి ఏం టాబ్లెట్ తీసుకున్నది? షిరిడి సాయి ఏం టాబ్లెట్ తీసుకున్నాడు? అంటే ఆ శక్తి లోపలికి పోయినప్పుడు ఆటోమేటిక్‌గా రోగాలన్నీ పోతాయి. ప్లస్ మనం త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఈ విధంగా ఏడవది అల్లోపతి మందులను పూర్తిగా మానివేసి సర్వదా ధ్యానాన్ని శరణు పెట్టాలి. ఎనిమిదవది కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని బంద్ చేయాలి. కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని. ఇది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటది, కఠినంగా ఉంటది. నేను కూడా ఈ విషయం చెప్పినప్పుడు పత్రిసారిని తప్పుపట్టినా, మా అమ్మతోని కొట్లాడినా, వాదించినా. కానీ ఈరోజు నేను స్టడీ చేస్తే కొన్ని వందల మంది యోగుల పేర్లు బయటికెళ్ళినాయి. మనం చేసే మొత్తం పూజలు మాంసాహారం తినుకుంటూ చేస్తే మొత్తం బుడిరసం పన్నీరే. మీరెవరైనా అట్లెట్లా సార్ అని నాతోని రండి, నాతోని వీడియో చూపిస్తా. హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్, ప్రభుపాదుల స్వామి, ఎంతోమంది స్వామీజీలు వీడియోలు యూట్యూబ్‌లో కుప్పలు వస్తున్నాయి. కుండ బద్దలుడు చెప్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి, సుందర చైతన్య స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నజీయర్ స్వామి, రామానుజాచార్యులు ఒక్కరు కాదు, మీరు ఏ రకంగా తీసుకోండి. సైన్స్ పరంగా కావాలంటే సైన్స్ పరంగా ఇస్తాను నేను రిపోర్టు. శరీర నిర్మాణం, జంతువుల నిర్మాణం ఎట్లుంది, మన నిర్మాణం ఎట్లుంది. అట్లా ఆ యొక్క సరికాని ఆహారం తినడం వల్ల మనకు ఏమైందంటే శక్తి నీరసం అయిపోవడము, ఆ భగవంతుని పరంగా పాపాలు మూటగట్టుకోవడము, ఆ యొక్క బర్కత్ లేకపోవడం, ఏ పని చేసినా ఈ రకరకాల కష్టాలు, బాధలు ఇవన్నీ ఆ యొక్క మాంసాహారం ద్వారా జరుగుతుంది. మరి ఈరోజు నేను ఒక 4 సంవత్సరాలు కిరాణా షాప్ నడిపాను బండారాగర్‌లో. నా షాప్‌లో గుడ్లమ్మ లేదు. కామన్‌గా ఎవరైనా గుడ్లమ్మ లేదంటే ఏమంటారంటే కోటలో అయ్యి ఉండొచ్చు అంటారు మామూలుగా. ఆర్య వైశ్య సోడా అమ్ముతలేదు అంటారు. లేదంటే బ్రాహ్మణ సోడా అమ్ముతలేదు అంటారు. మరి మేము గౌడ్స్‌ము. నేను చిన్న పిల్లల ఐటెమ్స్ రూ. 5 ఐటెమ్స్ ఎన్నో రకాల ఐటెమ్స్ ఉంటాయి. అవన్నీ కట్ చేసిన. ఆ పిల్లలు చాడితో కూడా తినొద్దు మంచిదని చెప్పిన. ఎందుకు? మనం ఆత్మజ్ఞానంగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము అటువంటివి పెట్టలేం. వాళ్ళు మాకు కావాలని చెప్పినా పెట్టలేం. ఎందుకంటే దానివల్ల నష్టం ఉంది. శరీరానికి నష్టం జరుగుతది. ఒక ఆత్మజ్ఞాని వల్ల సమాజంలో ఎంత మేలు జరుగుతదంటే అసలు ఊహించలేము. కాబట్టి మీరందరూ ఎంతో ఈ యొక్క సెంటర్‌ను విశేషంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాధా మేడము, మహేశ్వరి మేడము ఈ యొక్క సెంటర్‌లకు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరి నాకు పేర్లు అందరికి తెలియకపోవచ్చు. ఆ మేడం వాళ్ళకు సహకరిస్తున్న ఆర్థికంగా గాని, శారీరపరంగా గాని మరి మాస్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కాబట్టి సింపుల్ ధ్యానం చాలా గొప్పది. సామూహిక ధ్యానం చాలా గొప్పది. ఆత్మజ్ఞానం గొప్పది. ఈ యొక్క కార్యక్రమం అవ్వడం వల్ల సామూహిక ధ్యానం చేసుకుంటున్నాం. ఎన్నో మంచి విషయాలు వింటున్నాం. ఆధ్యాత్మికంగా ముందరికెళ్తున్నాం. కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏ మాత్రం అవకాశం ఉన్నా ఎక్కడున్నా సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ మీకు కార్యక్రమం ముందే తెలుస్తది కాబట్టి మీరు పనులన్నీ అయిపోగొట్టుకొని అక్కడికెళ్ళొచ్చు. విపరీతమైన కార్యక్రమం జరుగుతుంది. అసలు లెక్కే లేదు. ప్రతిరోజు జరుగుతున్నాయి. మరి చివరిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకు, సదానంద గురువర్యులకు, మహావతార్ బాబాజీకి, పరమ గురు మండలికి, ఉన్నత లోకవాసులకు, కాంతి లోకవాసులకు, ఇంటర్ గిలాక్టిక్ ఫెడరేషన్ సభ్యులందరికీ, ఖనిజకోటి సామ్రాజ్యానికి, వృక్షకోటి సామ్రాజ్యానికి, సకల జీవకోటి, జంతుకోటి, పక్షకోటి సామ్రాజ్యానికి హృదయపూర్వక ప్రణామం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. Please like, share, subscribe.
Conscious Living TV. Awaken your life.